ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని ఈ అమ్మాయిని తీసుకొచ్చాను. సరేరా, ఆ అమ్మాయిని క్యాంటీన్ వాళ్ళకి అప్పగించి నువ్వు క్యాబిన్కి రా. అలాగే రా కల్పన. గుడ్ మార్నింగ్ సార్. అక్షయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దీపా. ఒక 10 minutesలో నేనే పిలుస్తాను. ఓకే అక్షయ్. శ్రావణి. నవీన్ బాబు, ఈ అమ్మాయి ఎవరు? ఇక మీదటి నుంచి నీ అసిస్టెంట్. వాణి ఎలాగో చంద్రయ్య తాతను చూసుకుంటుంది. నీకు ఇక్కడ సహాయంగా ఎవరూ లేరని ఈ అమ్మాయిని తీసుకొచ్చాను. పేరు కల్పన. నమస్తే అక్క. నమస్తే అమ్మా. తను కూడా కష్టాల్లో ఉండి పని కోసం వెతుక్కుంటుంటే నాకు ఈ ఆలోచన తట్టి తీసుకొచ్చాను శ్రావణి. అన్ని పనులు నువ్వు ఒక్కదానివి ఎలా చేస్తావు? కొన్ని పనులు తనకు అప్పచెప్పు, చేసి పెడుతుంది. నవీన్ బాబు, మీరు నాకెంతో సహాయం చేస్తున్నారు. మిమ్మల్ని నా దేవుడు చల్లగా చూడాలి. శ్రావణి, నువ్వు బాగుండడమే నాకు ముఖ్యం. సరే, నాకు చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. అక్క, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు కూరగాయలు కట్ చేస్తూ ఉండు, నేను మిగతా పనులు చూసుకుంటాను. సరే అక్క. దేవరమ్మా, ఇంద్రాణి పాపం పండి ఇంద్రాణి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చాలాసార్లు వేడుకున్నాను. చేతిలో ఉన్న అధికారం పోతే ఇంద్రాణి జీవితం ముగిసిపోయినట్టే. తన బ్రతుకు శూన్యమైపోతుంది. జనం అందరూ ఇంద్రాణిని పంచాయతీ అధికారం నుంచి దించాలనుకుంటున్నారు. సరే, మరి ఆ పంచాయతీ బాధ్యతలు ఎవరికప్పగిస్తున్నట్టు? తరతరాలుగా వస్తున్న కుటుంబ గౌరవం అది. పంచాయతీ అధికారం నా కొడుక్కే దక్కాలి. దేవరమ్మా, నా కొడుకు చేతికి పంచాయతీ అధికారం వచ్చేలా నువ్వే చేయాలమ్మా. నేనిప్పుడు కోరుకుంటుంది అంతే. ఈ సమయంలో శ్రావణి ఇక్కడుంటే ఎంత బావుండేది. తను ఇంట్లో నుంచి వెళ్ళకపోయింటే ఇంద్రాణి ఇంతలా రెచ్చిపోయేదే కాదు. ఆ సంధ్య కూడా తోక జాడించేది కాదు. శ్రావణిని వీలైనంత తొందరగా ఇంటికి తీసుకురావాలి. ఈ పాటికి నేను చెప్పిన విషయం చంద్రయ్య శ్రావణికి చెప్పుంటాడా? ఎవరు చెప్పినా చెప్పకపోయినా తనతో మాట్లాడేంతవరకు నా మనసు కుదుటపడదు. ఏదో ఒక కారణం చెప్పి బయటికి వెళ్లి శ్రావణిని కలవాలి. తనతో మాట్లాడితేనే అన్ని సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది. అయినా నా కోడలు శ్రావణి ఎంత మంచిది. తనకిలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఈ సమస్యలన్నింటికీ నేనే ఒక పరిష్కారం వెతకాలి. ఎంత కష్టమైనా సరే శ్రావణికి నేనే అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడైనా పరిస్థితిని అర్థం చేసుకొని ఇంటికి తిరిగి వస్తుందేమో చూడాలి. ఆ దేవరమ్మ దయతో నేను అనుకున్నది చేస్తాను. కుమార్, బయట నా ఫ్రెండ్ దీప వెయిట్ చేస్తుంది, తన లోపలికి పంపించు. మొన్న మీకోసం వచ్చిన మేడం ఆవిడే కదా సార్? అవును. అలాగే సార్.
మేడం, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు, వెళ్ళండి. అక్షయ్, రా దీప, కూర్చో. కాఫీ, టీ? నో థ్యాంక్స్. సారీ దీప, లాస్ట్ టైం ఒక ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల నీతో మాట్లాడలేకపోయాను. పర్వాలేదు అక్షయ్. ఇప్పుడు మీ అమ్మగారు ఎలా ఉన్నారు? మా అన్నయ్య శవాన్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మ షాక్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ మా అన్నయ్య బ్రతికే ఉన్నాడనుకొని గుమ్మంలోకొచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది. అన్నయ్య లేడన్న నిజాన్ని చెప్పాలని ఎంత ట్రై చేసినా అమ్మ నమ్మే పరిస్థితుల్లో లేదు. రాజేష్కి ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. దీపా, మీ అన్నయ్యని హత్య చేసింది ఎవరో తెలిసిందా? మీ పిన్ని హత్య చేసి తన పేరు బయటికి రాకుండా పోలీసులను కొనేసింది. మా అన్నయ్యను అన్యాయంగా మీ పిన్ని పొట్టన పెట్టుకుందన్న కోపంతోనే మళ్ళీ మీ కుటుంబాన్ని నాశనం చేయడానికే నేనిక్కడికి వచ్చాను అక్షయ్. దీపా, దీపా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అక్షయ్. సరే, ఆ విషయం గురించి వదిలే. ఆ విషయాన్ని మర్చిపోవడానికే ట్రై చేస్తున్నాను. మనం ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. దీపా, 1 సెకండ్. ఇది ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ తీసుకో. ఇది నువ్వు స్టడీ చేసిన తర్వాత నీ అడ్వైస్ ఏంటో చెప్పు. దీపా, నాకు ఇంకా 2 మీటింగ్స్ ఉన్నాయి. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే అక్షయ్. సార్, తనకి నవీన్ క్యాబిన్ పక్కన ఉన్న క్యాబిన్ చూపించు. అలాగే సార్. రండి మేడం. త్రివేణి, త్రివేణి, ఏంటే అలా చూస్తున్నావు? భోజనం తీసుకురావాలని తెలియదా నీకు? నీకు ఎన్నోసార్లు చెప్పాను నా ముందు తల వంచుకొని నిలబడాలని. మర్చిపోయావా త్రివేణి? నీ పతనం మొదలయ్యే రోజు దగ్గర్లోనే ఉంది ఇంద్రాణి. దీపం ఆరిపోయే ముందు బాగా వెలుగుతుంది. నీ పరిస్థితి కూడా అంతే. పని మనిషిలాగా కాకుండా ఈ ఇంటి యజమానురాల్లాగా లుక్కిస్తున్నావు. ఏంటి విషయం? ఏయ్, మొహం చూసింది చాలుగాని భోజనం పెట్టు. సరే, కూర్చోండి అమ్మగారు, వడ్డిస్తాను. ఓహో, నువ్వు చెప్పగానే కూర్చొని భోజనం చేయాలా? నేను కూర్చున్న చోటుకే భోజనం తీసుకురా.
ఎందుకు అలా చూస్తున్నారు? ఓ, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నానని చూస్తున్నారా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే.